నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి ఫలితాలు. ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు, సంతానములో విజయంగా కనబడుతుంది. మరి వాహనాలు, ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది. మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి. మరి ఈ నెల 4 వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు, చేసే బిజినెస్లో కొత్త వాళ్ళు పరిచయాలు కావటం, కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం, ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు కూడా, ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం. మరి సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి, అంటే కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా, ఈ నెలలో ఒక బిజినెస్, ఇంకో నెలలో ఇంకో బిజినెస్, అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిజినెస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా కనబడుతున్నాయి. పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు పడకోకుండా నిదానమే ప్రధానము. ఏ పనైనా కూడా ముందుగా మీరు చెప్పుకోకుండా, పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి. ఏ వ్యాపార బిజినెస్లలో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి. దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం. హనుమాన్ని మీరు పూజించాలి, హనుమాన్ చాలీస్ చదవాలి, హనుమాన్ గుడికి వెళ్ళాలి. హనుమాన్ గుడికి వెళ్ళి మీరు 11 ప్రదర్శనలు చేసి ఆయన్ని, ఆ హనుమాన్ చాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ, మీ మీద ఉండాల్సిన దిష్టి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, సంతానంలో కానీ, ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా,
శ్రావణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 8, ఖర్చులో 14. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కానీ సొంతమే చేయాలి. తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో విధానాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి రాజపూజిత 4, అవమానాలు 5. మరి ఎంత చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో 10 నిమిషాలు బాగున్నారా అంటే 15 నిమిషాల కల్లా ఏదో ఒక సమస్య వస్తుంటది. ఆ వచ్చిన దాని వలన మైండ్ త్రికార శుద్ధి అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండదు. చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం, మనస్సు శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఎవరు మనం నమ్మామో అట్నుంచి మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయాన్ని సాధించాల్సిన యోగం కనబడుతుంది. శత్రువులతో విజయము, ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఆర్థిక ఇబ్బందుల వలన చేతి కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా ఉండటం, ఏ పాయింట్ అనుకున్నా ఆ పాయింట్ మనకు కలిసి రాకోకుండా ఉండటం, ఎవరు నమ్మినా వాళ్ళు మనకు మోసం చేయటం. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నారు. మరి మీకు ఈ నెలలో వైవాహిక జీవితం కానీ, కళ్యాణ గడియలు కానీ, గృహ ప్రవేశాలు కానీ మీకు మంచి యోగం ఉంది. దాంతో పాటు కోర్టు సమస్యలు కొన్ని తీరి ఒక అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. మరి మీ కుటుంబంలో ఉండాల్సిన విషయాలు కొన్ని ఇబ్బందులుగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీ కుటుంబంలో లేనిపోయిన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఇంట్లోనే మన మీద లేనిపోయిన వాళ్ళు మన మీద కొంచెం మచ్చలు వేసి, రీమార్క్ చేసి, మానసికమైన ఇబ్బందులు కొన్ని పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలు చేసే మార్గాలు కూడా ఉన్నాయి. మరి మీ మిత్రులతో దూరమైన వాళ్ళు దగ్గరయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా విద్యార్థులకి చాలా శ్రద్ధ కావాలి, విద్యార్థులకి చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఏం పర్వాలేదులే, అన్ని చదివేసేసాములే, మనకు వచ్చేసినాయి అనుకుంటే ఏది కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మరి మీ జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే కొంత ఆరోగ్యమైన సమస్య, వైవాహిక విషయంలో కొన్ని సమస్యలు, అన్నదమ్ముల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు రావటం, మీ బతుకు మీరు బతుకుతున్నా, మీరు ప్రశాంతంగా ఉంటున్నా కూడా అగో ఫలానా ఆయన మీకు కలిసి ఉన్నారు, ఆయన నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి, బంగారం వస్తుంది, లక్ష్మి వస్తుంది అని లేనిపోయిన కన్ను దృష్టి ప్రభావం వల్ల చాలా దెబ్బకొట్టేసింది. ఆ ప్రాబ్లం లేకోకుండా మరి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా ఉండాలి అంటే మరి ఇప్పుడు మీకు టయాలు అనేది అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు అవుతున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది శివారాధన అంటే ఆ శివుణ్ణి పూజించాలి. శివుడి ఆజ్ఞ లేని సేమైనా పుట్టదంటారు. ఆ శివ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుగైతే అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. మరి శివ పంచాక్షర మంత్రాన్ని చదవాలి. శివ పంచాక్షర మంత్రాన్ని మీరు చదివినట్టుగైతే మీ మైండ్, మీ తెలివి, మీ ఆలోచన, మీ ఉద్యోగము, చేసే పనులు, సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులు కానీ, రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ సమస్య ఉన్నా మేము దానికి బట్టి ఆ సమస్యను బట్టి ఏం చేయాలో మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.